హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్. ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి కేక్ రెసిపీ అయితే అదేంటనుకున్నారా, స్ట్రాబెర్రీతో కూలింగ్ కేక్ చేసుకుందాము. చాలా జ్యూసీగా ఫ్లమ్మీగా అయితే వస్తుంది. మనకి సీజన్ కాదు, స్ట్రాబెర్రీస్ దొరకవు, కానీ స్ట్రాబెర్రీ కేక్ చేసుకోవాలనిపించినప్పుడు మనకి సూపర్ మార్కెట్లో చూసారా, ఇది స్ట్రాబెర్రీ క్రష్ అనేసి దొరుకుతుంది. ఇది తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే మనం బేకరీలో స్ట్రాబెర్రీ కేక్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే చేసే క్వాంటిటీకి వచ్చేసి 3 eggs తీసుకుంటున్నాను. ఈ 3 eggsని ఎల్లో పార్ట్ని వైట్ పార్ట్ని సపరేట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఎగ్ వైట్ని ఎల్లోని సపరేట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఎగ్ వైట్ని మనము ఒక 5 minutes బీట్ చేసుకోవాలి చక్కగా. మినిమం ఒక 5 minutes అయితే బీట్ చేశానండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు వచ్చేసి 1/2 cup షుగర్ తీసుకుంటే కప్పు షుగర్ పౌడర్ అవుతుంది. ఈ కప్పు షుగర్ పౌడర్ని కొంచెంగా వేసుకుంటూ మనము మొత్తం ఒకసారి వేసుకుంటే మళ్ళీ బ్లెండ్ చేసేకి కష్టం అవుతుంది. ఇప్పుడు కొంచెంగా వేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి. ఈ కప్పు షుగర్ పౌడర్ వచ్చేసి మనం ఎగ్ వైట్లో వేసుకొని చక్కగా బీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో పార్ట్ ఉంది కదా, ఈ ఎల్లో పార్ట్లోకి మనము 1/3 cup ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఆ బటర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, లేదంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా అయితే రాదు. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా మనకి ఎగ్ ఎల్లో ఆయిల్ చక్కగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు ఇలా బీట్ చేసుకుందామండి. మనము ఈ ఎల్లో పార్ట్లోకి వచ్చేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకున్నాం, అలాగే 1/3 cup వచ్చేసి ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం చేసుకుంటుంది వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి 1 spoon వచ్చేసి స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకుందాము. మనకి బేకరీ స్టైల్లో కేక్ కాబట్టి చాలా ఫ్లఫీగా, బేకరీలో అయితే మనం ఎలా కొనుక్కొని తింటామో అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ కూడా వేసుకోకూడదండి, ఎసెన్స్ చేదనేది వస్తుంది. 1 spoon అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చక్కగా దీన్ని వచ్చేసి బీట్ చేసుకుందాము. ఇలా ఎల్లో పాటు ఆయిల్ వేసుకొని బీట్ చేసుకున్నాం కదండి. మనం ఇక్కడ ఎగ్ వైట్ షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసుకున్నాము. ఈ ఎల్లో పార్ట్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలిసేలా బీట్ చేసుకుందాము. మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఒక స్టైనర్ పెట్టేసుకొని ఇప్పుడు 1 cup మైదా పిండిని వేసుకొని జల్లించుకుందాము. ఇలా జల్లించుకోవటం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది మనకి చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది. అలాగే 2 spoons వచ్చేసి కార్న్ఫ్లవర్ వేసుకుందాము. బేకింగ్ సోడా వచ్చేసి 1 spoon వేసుకుందాము. ఇంకా బేకింగ్ పౌడర్ యాడ్ చేయట్లేదండి. మనకు ఎగ్గే చాలా చక్కగా బీట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా అక్కర్లేదు. ఇలా ఉండలు అనేవి వచ్చినాయి కదా, మనం సపరేట్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా పొంగుతుందండి. మనం ఇప్పుడు మైదా పిండి అన్నీ జల్లించుకున్నాం కదండి. జల్లించుకున్న తర్వాత మనం క్రష్ తీసుకున్నాం కదా, స్ట్రాబెర్రీ క్రష్. మనకి సీజన్ వారీగా ఫ్రూట్ అయితే స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ని తెచ్చుకొని చక్కగా షుగర్ వేసుకొని కుక్ చేసుకున్నామంటే మనకి ఫ్రూట్స్ కిసాన్ జామ్ వస్తుంది చూడండి, అలాగైతే వస్తుంది. అదైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి దొరకదు కాబట్టి ఇలా ఒక 2 spoons యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇలా స్ట్రాబెర్రీ క్రష్ వేసుకున్న తర్వాత మనకి ఈ కేక్ అనేది పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం పింక్ కలర్, స్ట్రాబెర్రీ కలరు, ఫుడ్ కలర్ కొంచెం ఒక 4 drops అట్లా వేసుకుందామండి. ఒక 8 drops అయితే వేసాము, మనకి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విస్తరతోనే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. పిండి అనేది మనం జల్లించుకున్న తర్వాత బ్లెండర్ అయితే యూజ్ చేయకూడదండి. ఇలా విస్తరతో కానీ, లేదంటే ఇలా ఉంటుంది కదా కట్ అండ్ హోల్డ్ మెథడ్ ఉంటుంది కదా కేక్ ప్రాసెస్ మొత్తం, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే విస్తరతో కూడా చేసుకోవచ్చు. చక్కగా మనకి ఈ కలరు స్ట్రాబెర్రీ క్రష్ మొత్తం కలిసేలాగైతే చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మనం కాచి చల్లార్చిన పాలను ఒక 2-3 spoons అయితే వేసుకుందామండి. వేసుకొని చక్కగా కలుపుకుందాము. కేక్ బౌల్లోకి వచ్చేసి బటర్ పేపర్ యూస్ చేశానండి నేను. బటర్ పేపర్ లేని వాళ్ళు వచ్చేసి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి అనేది చేసుకొని దానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బటర్ పేపర్ వేసుకోవటం వల్ల లేదంటే మన కేక్ అనేది గిన్నెకి బౌల్కి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది.
ఇప్పుడు మనం ఈ క్రష్ ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా, బ్యాటర్ వచ్చేసి ఇలా కేక్ బౌల్లో వేసేసుకుందామండి. ఇలా ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేద్దామండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఉంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఒక మందపాటి అల్యూమినియం గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఒక స్టవ్ది స్టాండ్ ఉంటుంది కదండి, లేదంటే మనం కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయినా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. మనకి హీట్ అయిపోయిన తర్వాత కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదండి, ఈ బౌల్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని మినిమం 35 నుంచి 40 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మరీ లో ఫ్లేమ్లో అయినా సరే మనకి పొంగదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో మీకు చూపిస్తాను నేను. చూద్దామండి ఒకసారి మనం. చూసారా, మనకి స్టిక్ కూడా అతుక్కోలేదు, మనకి చక్కగా అయితే కుక్ అయిపోయింది. ఇలా ఒకసారి 2 వైపులా 4 వైపులా చూసినా సరే మనకి చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ½ అన్ అవర్ రూమ్ టెంపరేచర్లో పెట్టుకుందాము. తర్వాత గిన్నెలో నుంచి సపరేట్ చేసుకుందాం కేక్ అనేది. చూసారా, మనకి బబుల్స్ లాగా ఎంత బాగా వచ్చేసిందో. మనకైతే ఇది చల్లారిపోయిందండి ఒక 20 మినిట్స్కి. ఫస్ట్ కొంచెం అంచులే కొంచెం ఇట్లా గ్యాప్ చేసుకుందాము, ఎందుకంటే నేను పెట్టినప్పుడు కొంచెం ఒక పక్కకి ఇలా వంగినట్లుంది, ఒకవైపు హైట్గా వచ్చేసింది. చూద్దాం ఎలా వచ్చిందో మనకి అడుగు వైపు. చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా అయితే బాగుంది. ఫస్ట్ మళ్ళీ ఈ సైడ్కి తిప్పేసుకుందాము. చూసారా, మనకి చాలా ఫ్లమ్మీగా అయితే వచ్చేసింది కేక్. ఎలా డెకరేట్ చేసుకుందామో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే డెకరేట్ చేసుకుందామండి ఈ కేక్ని. నేను ఇందాక కట్ చేసేటప్పుడు కొంచెం పీస్ అనేది కట్ అయింది, జస్ట్ ఎందుకంటే ఒకవైపు మనకి హైట్ వచ్చింది. నేను పెట్టినప్పుడు బౌల్ అనేది కొంచెం ఇట్లా అయింది, అందుకని నీకు పూర్తిగా నేను కట్ చేసి చూపించలేకపోయాను. బట్ కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంచెం కట్ అవటాన నేను మధ్యలో ఒక లేయర్ కూడా కట్ చేయలేదు, ఎందుకంటే ఒక సైడ్ హైట్ ఉంది, ఒక సైడ్ డౌన్లోకి ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం షుగర్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ వేసుకుందామండి, ఎందుకంటే షుగర్ సిరప్ ఎంత ఎక్కువ వేసుకొని మనకి ఇదంతా నానేలాగా వేసుకుంటామో మనకు అంత జ్యూసీగా అయితే వస్తుంది. షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద కొంచెం పంచదార కరిగే వరకు ఉంచుకున్నామంటే మనకి ఆ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇది నానటం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది, జ్యూసీగా కూడా వస్తుంది. చూసాం కదా, ఇప్పుడు షుగర్ సిరప్ వేసేసుకున్నాము. చక్కగా నానిపోయేలాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ వేసుకుందాము. ఒక స్పూన్ వేసుకుందాం, ఎందుకంటే మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి అది తెలియటం కోసం కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ వేసుకుందాము. పూర్తిగా అప్లై చేసుకునే పని లేదు, జస్ట్ అలా కొంచెం సెంటర్లో వేసుకున్నా సరిపోతుంది మనకి. ఇలా వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది వేసేసుకుందాం. క్రీమ్ని అప్లై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం స్ట్రాబెర్రీ కాబట్టి కలర్ కాంబినేషన్ చేసుకొని డెకరేట్ చేసుకుందాము. ఇలా పౌచ్ ఉంటుంది కదండి, ఆ పౌచ్లోకి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే కలర్ డ్రాప్స్ కొన్ని వేస్తున్నాను, ఒక 4-5 కలర్ డ్రాప్స్ వేస్తున్నాను. మనకి ఇది షేడ్గా కానీ లేదంటే థిక్ కలర్ రెడ్ కానీ వచ్చేస్తుంది మనం డెకరేట్ చేసుకోవడానికి. కింద అయితే నాజిల్స్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందాము. పైన ఇలా పట్టుకొని చక్కగా కిందికి ఇలా లాక్కోవాలండి, మనకి ఎంట్రన్స్ వచ్చే వరకు. ఎందుకంటే మనం కింద క్యాప్ అనేది పెట్టేసాం కదా, ఇలా క్యాప్ పెట్టుకొని నాజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ అనేది పౌచ్లోకి
మనం వేసుకుని ఇలా పెట్టేసుకుని ఇక్కడ టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకుందాము. నేనైతే స్టార్ షేప్ కోన్ అయితే పెట్టానండి. జస్ట్ దీన్ని కొంచెం అలా డెకరేట్ చేస్తున్నాను. ఇలా డెకరేట్ చేశానండి. చేసిన తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎలా వచ్చిందైతే ఒకసారి మనం చూద్దాము. చూసారండి, చాలా ఫ్లమ్మీగా వచ్చేసింది మనకి కేక్. చాలా జ్యూసీగా కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే సెంటర్ మధ్యలో కట్ చేసి పీసు నేను క్రీమ్ అయితే అప్లై చేయలేదు, ఎందుకంటే నేను క్వాంటిటీ చాలా తక్కువ చేశాను. చూసారా, చాలా స్మూత్గా వచ్చింది. మీరు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే మధ్యలో ఒక లేయర్ కట్ చేసి ఇలాగే విప్పిన్ క్రీమ్ కనుక అప్లై చేసుకొని రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారా, చాలా అంటే చాలా బాగుంది.